ఈరోజు చాలా పుణ్యమైనటువంటి రోజుగా మరియు పుణ్యాన్ని సంపాదించుకునే రోజుగా ఆ శివబాబాని అనుభవించేసుకోండి. ఈరోజు మహాపుణ్యాన్ని సంపాదించుకునే పవిత్రమైన రోజు. పరమశివుడు మనకి జ్ఞానం చెప్తున్నారు. భగవంతుడి జ్ఞానం చెప్పటం అంటే ప్రపంచంలో ఎవరు నమ్మరు. కోట్లలో కొద్దిమందే నమ్ముతారు. అదృష్టంగా అనుభవం చేసుకోండి. ఇది 1973లో చెప్పినటువంటి వాణీలు. ఈరోజు ఒక అద్భుతమైన విషయం మీకు తెలియజేస్తారు బాబా. 1973లో నేను జ్ఞానంలోకి రాలేదు, కానీ ఈరోజు ఆ రోజు చెప్పిన దివ్య జ్ఞానము ఈరోజు ఎంతో విపులంగా యూట్యూబ్ ద్వారా మీ అందరి హృదయాలలో జ్ఞాన అమృతాన్ని ప్రసాదిస్తున్నారు. అంటే భగవంతుడు ఎప్పుడు ఎవరి చేత ఏది చేయిస్తారనేది ఎవరికి తెలియదు. డెబ్బై 1973లో నేను ఎక్కడున్నాను? జ్ఞానంలో లేను. కానీ ఈరోజు 73లో మధువన్లో చెప్పినటువంటి వాణిని సారం తీసి యూట్యూబ్ ద్వారా అనేక ఆత్మలకి అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారు. అంటే ఎంత గొప్ప విచిత్రమైన వాడో భగవంతుడు. మన ఆత్మిక తండ్రి, పరమ పవిత్రుడు, జ్ఞానసాగరుడు, విశ్వానికి యజమాని, విశ్వానికి కళ్యాణకారి, విశ్వానికి పిత ఆ శివ పరమాత్మని మనసారా అనుభవించేసుకోండి. బాబా జ్ఞాపం చేశారు, 73లో నువ్వు ఎక్కడున్నావు? ఇంత అదృష్టవంతుడు అవుతావని నువ్వు ఊహించేవా? అందరికీ చెప్పు. ఏమనంటే భగవంతుడు ఎన్నుకున్న ప్రతి ఆత్మ చాలా అదృష్టమైన ఆత్మగా ఆనందాన్ని అనుభవం చేసుకోమని చెప్పమన్నారు బాబా. అనుభవం చేసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే అకస్మాత్తు, ఎవరెడీ, చాలా కాలం యొక్క అభ్యాసం. ఈ మూడు ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోండి. చాలా కాలం యొక్క అభ్యాసం అకస్మాత్తు పేపర్లో ఎవరెడీగా ఉండి పాస్ అవ్వటానికి
పాస్ విత్ హానర్ అవ్వటానికి చాలా చాలా అవసరం. అనుభవం చేసుకోండి. అనుభవం అవుతుందా? ఈశ్వరుడు స్వయంగా వచ్చి వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మనైన నన్ను దేవాత్మగా చేస్తున్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆయన ఆశీస్సులు 84 జన్మలకి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తున్నాయి. సృష్టిలో ఎవరైనా 5000 సంవత్సరాలకి 84 జన్మలకి ఫలం ఇవ్వగలరా? ఒక్క జన్మ యొక్క త్యాగము, తపస్సు, సేవ కారణంగా ఇవ్వగలరా? ఏ విగ్రహమైనా, గుళ్ళో ఏ విగ్రహమైనా ఇవ్వగలదా? దేవతలు ఎవరైనా ఇవ్వగలరా? ధర్మపితలు ఎవరు ఇవ్వలేరు. ఎంత అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారు మనకి. అనుభవం చేసుకోండి, బాగా అనుభవం చేసుకోండి. చాలా సమయం అయిపోయింది, చాలా కొద్ది సమయం మిగిలింది. ఈ కొద్ది సమయంలో రోజంతట్లో ఎక్కువ సమయం, గంటకు 3 నిమిషాలు బాబా ఎక్కడున్నా బాబా, పరంధామలో ఏం చేస్తున్నావు శివ బాబా, నన్ను ఇక్కడ కూర్చోపెట్టేవా, ఈ లోకంలో పాత్ర అభినయించేలా చేసేవా. ఇలా ఫోన్లో ఎంతోమందితో ఎన్నో గంటలు మాట్లాడుతున్నాం మనం. కానీ వాళ్ళు ఈ జన్మ వరకే మనకు సంబంధీకులు. కానీ ఆయన 84 జన్మలకి సంబంధీకుడు పరోక్షంగా. కాబట్టి గంటకి 3 నిమిషాలు పనులన్నీ ఆపి మీ గదిలో ఒక ఎర్ర లైట్ పెట్టుకున్నా చాలు. లేదు బాబా జ్యోతి స్వరూపాన్ని పెట్టుకోవాలి, ఇంకెవ్వరు ఫోటో పెట్టుకోకూడదు. ఈవెన్ బ్రహ్మ బాబా ఫోటో కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే బాబా వచ్చిన తర్వాత అన్ని ధర్మాలు సమాప్తి అయిపోతున్నాయి. ఆయన ఒక్కడే కావాలి. అక్కడికి వచ్చి బాబా గంట అయిపోయింది సంగమయుగము, ఏం చేస్తున్నా బాబా పరంధామంలో, అలాగా ఒక 3 నిమిషాలు మాట్లాడండి. ఆ 3 నిమిషాలు 60 నిమిషాలకు శక్తినిస్తుంది మీకు. 60 నిమిషాలు మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు జమ అయిపోతుందని బాబా వాణిలో క్లియర్గా చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇంకా క్లియర్ చేస్తాను దాని గురించి. ఈరోజు
బాబా ఏం చెప్తున్నారంటే, బాబా ఉన్నత న్యాయాధికారిగా పాత్ర అభినయించి వచ్చినప్పుడు డ్రామా ఏ విధంగా మారిపోతుందని ప్రశ్నది. బాబా ఉన్నత న్యాయాధికారిగా ఎప్పుడవుతారు? చదువుకుందాం. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. బాబా మరియు సహయోగి శ్రేష్టాత్మలు కూడా పురుషాధ్యాత్మలకు 1,000 రెట్లు సహయోగమిచ్చి, తోడిచ్చి, స్నేహమిచ్చి మరియు సంబంధ రూపంలో బలమిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ కొద్ది సమయంలో ఈ సహయోగం లభించడం కూడా ఆగిపోతుంది. బాబాయ్ అంటున్నారు, ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. బాబా మరియు సహయోగి శ్రేష్టాత్మలు కూడా బాబా మరియు సహయోగి శ్రేష్టాత్మలు కూడా పురుషాధ్యాత్మలకి 1,000 రెట్లు సహయోగమిచ్చి, తోడిచ్చి, స్నేహమిచ్చి మరియు సంబంధ రూపంలో బలమిచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్ ఓవర్ వరల్డ్ కూడా వెళ్ళిపోద్ది. ప్రతి తెలుగు వాళ్ళు కూడా వచ్చేది కదా. బాబా ఏం చేస్తున్నారు? బాబా మరియు శ్రేష్టాత్మలు. శ్రేష్టాత్మలు అంటే ఎవరు? నిత్యము శ్రేష్ట కార్యాలు శ్రీమతానుసారంగా చేసే ప్రతి కార్యము శ్రేష్ట కార్యం. ఆ శ్రేష్ట కార్యం చేసేవాళ్ళు శ్రేష్టాత్మలు. బాబా మరియు వీళ్ళిద్దరూ కూడా 1,000 రెట్లు ఎవరికి? ఎక్కడో ఉండి పురుషార్థం చేస్తున్న ఆత్మలకి ఏమిస్తున్నారు? స్నేహం ఇస్తున్నారు, సహయోగం ఇస్తున్నారు, తోడిస్తున్నారు, సంబంధ రూపంలో బలం ఇస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఇన్నాళ్ళు స్థూలంగా సెంటర్లో టీచర్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బాబా ఈ కొద్ది సమయము బాబా మరియు శ్రేష్టాత్మల ద్వారా ఎక్కడో ఉన్న పురుషాధ్యాత్మలకి 1,000 రెట్లు సహయోగం ఇస్తున్నారంట. అర్థమవుతుందా? అనుభవం అవుతుందా? ఆనందంగా ఉందా? ధైర్యం ఉందా? అనుభవం చేసుకోండి. కొద్ది సమయం ఈ సహయోగం లభించటం కూడా ఆగిపోతుంది. బాబా ఏమంటున్నారు? బాబా సహయోగం ఆగిపోతుంది, శ్రేష్టాత్మల సహయోగం కూడా ఆఫ్ చేసేస్తారు. ఆయన ఆగిపోతుంది అంటున్నారు. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఎప్పుడు ఆగిపోతుంది అని అనుకుంటున్నారు మీరు. అంటే ఎప్పుడు ఆగిపోతుంది అంటే, ఆగిపోతుందని మనం పురుషార్థం, త్యాగము, తపస్సు చేయకూడదు. భగవంతుడు వెళ్ళిపోతున్నాడు. అటువంటి భగవంతుడు మనం కని విని ఎరగని రీతిలో పనికిరాని మన ఆత్మని తన శిరోకిరీటంగా చేసుకుని శిరస్సుపై ధరిస్తున్నాడు అని అనుభవం చేసుకోవాలి. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? మన బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి అది బాధ్యత కిరీటం అవుతుంది. రాజ్య కిరీటం కూడా సత్యయుగంలో ఉంటుంది. సంగమయుగంలో బాబా శిరో కిరీటం అవ్వాలి. మనం హృదయ సింహాసనాధికారిగా అవ్వాలి. కాబట్టి కొద్ది సమయము నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంకెక్కువసార్లు చెప్పకూడదు. కానీ సమయం ఆధారంగా మనం చేయకూడదు. ఈ రోజు నుండే చక్కగా గంటకి 3 నిమిషాల యోగం, దానాన్ని మీ ఇంటిని శివాలయం చేసేసుకున్నారు కదా.
అక్కడ డబ్బా పెట్టుకున్నారు కదా, అందులో ధనం తీసుకున్నారనుకోండి, మీ బంధువులు, మీ రక్త సంబంధీకులు, బంధువుల చేత కూడా ధనం వేయించారనుకోండి, అసలు మీ ఇల్లు శివాలయమని భావింస్తే మీరు ఉన్నత అయిపోతారు. మీ ఇల్లు శివాలయమని భావించారనుకోండి, ఇంక మీకు సెంటర్ జ్ఞాపకం రాదు, నిమిత్తాత్మల అక్కల జ్ఞాపకం రారు, ఈవెన్ మధ్యమనం కూడా జ్ఞాపకం రాదు. ఏం జ్ఞాపకం వస్తుందో తెలిసిన? పరంధామ జ్ఞాపకం వస్తుంది. శాశ్వత నివాసమైన తండ్రి యొక్క నివాసం జ్ఞాపకం వస్తుంది. కాబట్టి బాబా అంటే కొద్ది సమయం తర్వాత ఈ సహయోగం కూడా ఆగిపోతుంది. ఏ సహయోగం? బాబా సహయోగం ఆగిపోతుంది, శ్రేష్టాత్మ సహయోగం కూడా ఆగిపోతుంది. శ్రేష్టాత్మ సహయోగం ఎందుకు ఆగిపోతుంది? వాళ్ళు సంపూర్ణం అయిపోయారు. ఇప్పుడు ఇంకా సంపూర్ణ స్థితి పూర్తిగా అవ్వలేదు కాబట్టి బాబా వాళ్ళని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు సంపూర్ణం అయిపోతే ఇంకా ఉపయోగించడు కదా. ఎంత తీసుకోవాలో అంత ఇప్పుడే తీసుకోండి. ఇక తరువాత తండ్రి రూపంలో స్నేహి ఇవ్వటానికి బదులు ఉన్నత న్యాయాధికారి అయిపోతారు. ఇప్పుడు ఇంకా మనకి సద్గురు రూపంలో మీకు ఎన్నోసార్లు బాబా చెప్పించారు. సద్గురు రూపంలో కూడా శిక్షణ ఇస్తారు, కొంత సమయం తర్వాత శిక్షించి పావనం చేసేస్తారు. అందుకు బాబా ఏమంటున్నారు? తండ్రి రూపంలో ఇంకా నేనున్నాను అని 73లో చెప్పారు బాబా. కానీ ఈ సమయం సమాప్తి అయిపోయినప్పుడు తండ్రి రూపంలో స్నేహం ఇవ్వటానికి బదులు ఉన్నత న్యాయాధికారి అయితాను. అర్థమైందా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు జడ్జి గారు కొడుకు తండ్రి సంబంధం ఉంటుంది. అదే కొడుకు ఏదైనా చిన్న తప్పు చేసి బోనెక్కినప్పుడు ఇతను ముద్దాయి, ఆయన జడ్జి. అలా అయిపోతాం మనం. ఆ జడ్జి గారు ఒక జన్మకే శిక్షేస్తారు. ఈ జడ్జి గారు 84 జన్మలకి ప్రలబ్ధ జీవితం ఇస్తారు, సౌభాగ్యాన్ని ఇస్తారు. లేదు 84 జన్మలు కూడా చాలా లీస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయేలా కూడా నిర్ణయం తీసుకుంటాడు. నీ త్యాగము ఆధారంగా, నీ స్నేహము, మనస్పూర్వక స్నేహం ఆధారంగా. అంతేగాని ఇష్టం ప్రకారం తీసుకోరు, ఆయన ఇష్ట ప్రకారం తీసుకోరు, లా ప్రకారం తీసుకుంటారు. ఉన్నత న్యాయాధికారి అయిపోతారు అంటున్నారు బాబా. ఎప్పుడు? కొద్ది సమయంలో. వాస్తవానికి మీరు చెప్పాలి అంటే చాలా కొద్ది సమయంలో ఉన్నత న్యాయాధికారి అయిపోతారు. న్యాయాధికారి ముందు ఎంత స్నేహ సంబంధీకులైనా నియమం ఏమిటంటే ధర్మం అంటున్నారు బాబా ఇక్కడ. ఇప్పుడు బాబా ప్రేమనిచ్చే సమయము ఇక ముందు నియమం చెప్పే సమయం ఆసన్నమవుతుంది. ఒక సహాయం కూడా లభించదు. ప్రాప్తి పొందే సమయము ఇదే. కానీ సమయం తరువాత పశ్చాత్తాప పొందుతారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే బాబా, చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకి స్నేహం ఇచ్చారు తండ్రి రూపంలో. ఉన్నత న్యాయాధికారి రూపంలో ఏమంటున్నారు? నియమం చెప్తారంట, స్నేహం ఎవరు? ఏ నియమం? నన్ను ఒక్కనే స్మృతి చేసుకో, ఇంక సమయం సమాప్తి అయిపోతుంది, నా సహయోగం నీకుండదు.
శ్రేష్టాత్మల సహయోగం కూడా ఉండదు. నియమం ఏంటంటే చెప్తారు బాబా ఇక్కడ, ఒకటికి 1,00,000 రెట్లు ప్రాప్తి లేదా 1కి 1,00,000 రెట్లు శిక్ష పడిపోతుంది అంటున్నారు బాబా. అంతర్ముఖిత శక్తి ద్వారా వాతావరణాన్ని శ్రేష్టంగా చేయండి. వాణిని రహస్యయుక్తంగా యుక్తియుక్తంగా చేసుకోండి. ఫలితం మారుతుంది, తప్పకుండా మారాలి కూడా. ఇప్పటి నుండి లోపాలన్నీ తొలగించుకోండి. అర్థమైందా? బాబా నియమం చెప్పారు. ఇప్పుడు అంతకుముందు ఏం చేశారు? స్నేహం ఇచ్చారు. నియమం ఏమంటున్నారు బాబా? అంతర్ముఖి స్థితిలోకి వెళ్ళి వాతావరణాన్ని శ్రేష్టంగా తయారు చేయండి. మీ మాట్లాడే మాటలో రహస్యయుక్తంగా ఉండాలి, యుక్తియుక్తంగా ఉండాలి, రాజయుక్తంగా కూడా ఉండాలి. అప్పుడు ఫలితం మారుతుంది, తప్పకుండా మారాలి. కాబట్టి ఇప్పటి నుండి లోపాలు అన్నీ తొలగించుకొని మరలా అంతిమ వరకు వాటిని రానివ్వకుండా ఎదుర్కోండి. అర్థమైందా? ఇప్పుడు కరోనా అనేది వాస్తవానికి బాబా పిల్లల్ని బాగా తయారు చేయటానికే ఆయన స్థానాలన్నీ కూడా తాళం వేసేసారు. ఆ స్థానాలు నాయ్యా, నీ కాదు. నీకు ఒక బాధ్యతగా ఇచ్చాను, ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. నువ్వేం చేయాలి? ఒక్క తండ్రినే నియమం ఏంటి? లోపాలు తొలగించుకుని అంతర్ముఖి స్థితిలో ఉండి వాయుమండలాన్ని తయారు చేయాలంటున్నారు బాబా. ఉన్నామా మరి అలాగా? వాయుమండలం ఏం జరుగుతుంది? వాయుమండలం ఎలా తయారవుతుంది? మన వృత్తి ద్వారా తయారవుద్ది. వాయుమండలము ఎలా తయారవుద్ది? అక్కడెక్కడో చెప్పింది పట్టుకొని తెచ్చుకోవాలి. ఇక్కడ మీ వృత్తి ద్వారా తయారవుద్ది. వాయుమండలం ఏం చేస్తుంది? ప్రపంచాన్ని పావనం చేసేస్తుంది. వాయుమండలం అంటే ఏంటి? ఆత్మలో ఉన్నటువంటి సంకల్పాలు శ్రేష్టంగా ఉన్నప్పుడు అది వాక్కులోకి రాకుండా వాయుమండలంలోకి వచ్చేస్తుంది. అగరొత్తి పెట్టిలో ఉన్నప్పుడు అంటించకుండా కూడా వాసన వస్తుంది కదా, సువాసన వస్తుంది కదా. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమండలాన్ని శాంతిగా అందరికీ దివ్యబుద్ధి వచ్చేలాగా చేయాలి అంటే బాబా ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? అంతర్ముఖిగా అయ్యి వాయుమండలాన్ని తయారు చేయండి అంటున్నారు. వాయుమండలం ఏం చేస్తుంది? ఆత్మలు మార్చేస్తుంది. అర్థమైందా? ఇంక బాబా సహయోగం ఉండదు. నీ పురుషార్థమే నిన్ను తయారు చేసేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఉన్నత న్యాయాధికారి రూపంలోకి ఎప్పుడు మారుతారు బాబా? ఇవన్నీ మనం ఎప్పుడు మారుతారు అని ఆలోచించకూడదు.
మెరిట్ వచ్చే విద్యార్థి ఎప్పుడు పరీక్షలు పెడతారో అని చదువుతారు ఆయన, అలా చదవరు. ప్రతిరోజు సంలగ్నతతో క్లాసులో లెసన్స్ వింటారు, లెక్చరర్ చెప్పింది. ఇంటి దగ్గర దాన్ని మననం చేసుకుని మనసులో పెట్టుకుని పరీక్ష సమయంలో రాస్తారు. అక్కడ అలా జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా నీకు పరీక్షా సమయం అనుకుని ఇదవ్వండి, ఫాలో అయిపోండి. కానీ చాలామంది అనుకుంటున్నారు, అయ్యో నేను చాలా సమయాన్ని పోగొట్టుకున్నాను. కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలాగని. ఎప్పుడు మీరు అలా ఫీల్ అవ్వకండి. ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సఫలత పనిచేస్తారు. ఇంకా ఉన్నత న్యాయాధికారి రూపంలోకి రాలేదు కదా. ముందు అది సమాప్తి అయిపోతుంది అన్నారు కదా బాబా. అందుచేత మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు. మీ అదృష్టం ఏంటంటే గంటకి 3 నిమిషాలు యోగం చేయండి. పన్నెండు గంటలకి 12:36 ఒక అర్ధ గంట చాలా శక్తివంతమైన యోగం చేసినట్టు జమ అయిపోద్ది. ధనం కూడా ఒక శక్తి అన్నారు బాబా. మీ ఇంటిలో ఒక డిబ్బీ పెట్టుకోండి, రోజు ధనం తీసుకోండి. రోజు మీకు ఎక్కడ వస్తుంది? రాదు. ఒక గుప్పుడు బియ్యం, ఓ దోసెడు బియ్యం తీసుకోండి. బియ్యం లేకుండా ప్రపంచంలో ఎవరు ఉంటారు కదా? ఉంటారా? ఉండరు. అది ఒక నెల 2 నెలలు అయ్యేటప్పటికీ ఎంత వచ్చిందో చూసుకుని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి, భగవంతుడికి తీసిన బియ్యం ఇది, చక్కగా ఇంట్లో భోజనానికి ఉపయోగించుకుందాం, దాని డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము కూటి పుస్తకాలు సేవ చేసుకుంటాం, నాకు కూడా పంపక్కర్లేదు, మీరే బోల్డ్ సేవ చేసుకోవచ్చు. బాబా తప్పకుండా మనకి కరోనా తగ్గించే సమయం ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇంకా మనం ఈ లోపలనే తయారైపోవాలి. మన స్వస్థితి తయారైతే ప్రజలను తయారు చేయటం చాలా సులువు. నిన్న చెప్పాడు కదా బాబా, వారసులు తయారు చేయటం కష్టం. ప్రజలు బాగా గుర్తుంచుకోండి. మీరు ఆ పుస్తకం ఇచ్చి నీ తండ్రి వచ్చాడని చెప్పి ఆ బుక్ ఆ గుమ్మం దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి. మీరు ఏం చెప్పక్కర్లేదు, వెళ్ళిపోండి. అది చదువుకుని ప్రజలు అయిపోతారు. భక్తులు అంతిమంలో కాళ్ళ మీద పడతారు, మీరు పొందారు, మేము పోగొట్టుకున్నామని. అంచేత అది సులువు కదా. ఈ వారసులు తయారవటం కష్టం. వారసులు ఎప్పుడు తయారవుతారు? మనదంతా కూడా విశ్వ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణంలో బాబాను ప్రత్యక్షం చేసి బాబా దగ్గర చేర్చినప్పుడు వారసులు తయారవుతారు. నీ దగ్గర చేర్చుకుంటే నువ్వు ఆ చేరిన వాళ్ళు కూడా ప్రజలైపోతారు. నీ దగ్గర ఎప్పుడు చేర్చుకోకూడదు అని చెప్పారు బాబా. నీ లక్షణాలు వాళ్ళకి వచ్చేస్తాయని. బ్రహ్మబాబా ఎప్పుడైనా ఆయన దగ్గర చేర్చుకున్నారా? చేర్చుకోలేదు. లాస్ట్ని కూడా ఆయన శరీరం వదిలేటప్పుడు కూడా కొన్ని రోజులు, కొన్ని నెలల ముందు పైకి వెళ్ళి చక్కటి యోగం ప్రశాంతంగా చేసుకునేవారంట. అంతర్ముఖి అయ్యి వాయుమండలాన్ని తయారు చేశాడు. నెక్స్ట్ పాయింట్, ఉన్నత న్యాయాధికారి రూపంలోకి వచ్చినప్పుడు అర్థమైంది కదా ఏమవుద్దో. నెక్స్ట్ పాయింట్, ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యత వారు తీసుకోవాలి. ఒకవేళ దీదీ పైన, దాదీ పైన, లేక టీచర్ పైన బాధ్యత ఉంది అని అనుకుంటే మీరు వారికి ప్రజలవుతారు, కానీ రాజులుగా కాలేరు. ఇది కూడా ఆధీనమైపోయే సంస్కారం. ఎవరైతే ఇతరులకు ఆధీనం అవుతారో వారు ఎప్పుడూ అధికారిగా అవ్వలేరు. విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకోలేరు.
వారికి ప్రజలవుతారు. ఎవరికి? ఆధీనమైన వాళ్ళకి ప్రజలవుతారు. కాబట్టి స్వయం యొక్క బాధ్యత మరియు విశ్వం యొక్క బాధ్యత తీసుకున్న వారే విశ్వ మహారాజులుగా అవుతారు. అర్థమైందా? ఎంత బాగా చెప్పారు. బాబా ఎంత మంచివారు అంటే, ఎదురుగుండా ఎవరున్నా వాళ్ళని చూడ్డు. అక్కడ ఆయన ఏది చెప్పదలుచుకున్నాడో చెప్పేస్తారంతే. ఎదురుగుండా ఎవరుంటారో ముఖ్యంగా దాదీలు ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? వాళ్ళు ఏమన్నా అనుకుంటారని అనుకున్నాడు ఆయన? లా చెప్తున్నాడు. దాదీ చేస్తారని, దీదీ చేస్తారని, టీచర్ చేస్తారని మీరు పురుషార్థం చేయకుండా ఊరుకుంటే, వాళ్ళ వెనకాల మనం తిరిగితే ఏమవుతుందంటే వాళ్ళకి ప్రజలు అవుతావని చెప్పాడు. ఎవరికి ఆధీనమవే నువ్వు? వీళ్ళు ముగ్గురిలో ముగ్గురికి కానీ ఆధీనమవే. నువ్వు పురుషార్థం చేయలేదు. వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళతో ఉంటే నేను సరిపోతుంది అనుకున్నావు నువ్వు. వాళ్ళు ఏమిస్తారు నీకు? ఏమీ ఇవ్వలేరు. ఎవరిస్తారు నీకు? తండ్రి ఇస్తాడు. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, నేనే పురుషార్థం చేయాలి, నేనే త్యాగం చేయాలి, నేనే సేవ చేయాలి అని మీకు మీరు బాధ్యత తీసుకుంటే, మీపై బాధ్యత విశ్వ నవనిర్మాణానికి నిమిత్తమైన బాబాను ప్రత్యక్షం చేసే బాధ్యత మీరు తీసుకుంటే విశ్వ మహారాజు అయిపోతారు. ఎందుకులే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ఉంటే మనం కూడా ఫోకస్ అవుతాం కదా. వాళ్ళు స్టేజ్ ఎక్కినప్పుడు మనం మైక్ సర్దటానికైనా పనిచేస్తాం. ఆ స్టేజ్ మీద మన పేరు కూడా ఉంటుంది కదా అని అనుకున్నారనుకోండి, ఏమవుతారో తెలుసా? ఏమవుతారు? ఆ దాదీ దీదీ టీచర్కి ప్రజలు అవుతారు మీరు. ఎంత సూపర్ వాణి చెప్పారు చూడండి. ఆ చెప్పేటప్పుడు ఎదురుగుండా ఎవరు ఉంటారు? ఈ మహారథులు ఉంటారు. ఏం చెప్పాడు? అందరూ మహారథులు కావాలని ఆలోచించి చెప్పాడు ఈ పాయింట్. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి ఆధీనం అవ్వకండి. ఎవరైనా సరే మీకు ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు ఎవరైనా వద్దన్నా కూడా మీరు ఆగిపోతే వాళ్ళకి ఆధీనం అయిపోయినట్టే. ఒకసారి ఒక అక్కయ్య గారు చెప్పారు, కోటి పుస్తకాలు సేవ చేస్తుంటే చూపిస్తే ఆ పుస్తకాలు సేవ చేయొద్దు నువ్వు అని చెప్పారు. ఆ అక్కయ్య ఇంకో అక్కయ్యని అడిగారు. అడిగితే ఇదే పాయింట్ చూపించారు. నువ్వు ఎవరికి ఆధీనం అవ్వాలి? బాబాకి. ఆ పుస్తకంలో ఏముంది? బాబాని ఆధీనం చేసే జ్ఞానం ఉంది. ఒక ఇంట్లో ఇచ్చేస్తున్నావు ఆ బుక్, వాళ్ళు చదువుకుని బాబాకి ఆధీనం అవుతున్నారు. బాబాకి. మనకు కూడా కాదు, మన ఫోటో తెలియదు, మన ఊరు రారు అనేటప్పటికీ వారు ఏం చేశారంటే, ఎంత టీచర్ అయినా సరే పక్కన పెట్టి చక్కగా ముగ్గురు కలిసి ఎంప్లాయీస్, లేడీస్ వాళ్ళు మాతలు మైదానంలోకి వచ్చేనే స్వర్గద్వారాలు తెలుసుకుంటాయన్నాడు మహానుభావుడు. కుమారులకి ఒక స్టేజ్ ఇచ్చాడు. వాళ్ళ త్యాగం గొప్పదే, కానీ అక్కడి నుంచి మళ్ళీ మాతలకు ఇచ్చాడు. మీకు ట్రైన్లో లేడీస్ కంపార్ట్మెంట్ ఎందుకు ఎత్తాడు? మరి అన్ని చోట్ల లేడీస్ కూర్చుంటారు, మేల్స్ కూర్చుంటారు. మళ్ళీ లేడీస్కి స్పెషల్గా ఎందుకు ఇచ్చాడు? ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు అందులో ఉంటాను. అలాగే మనం ఇప్పుడు ఒంటరిగా ఒకరిని జ్ఞాపం చేసుకోవాలి. ఇంతకుముందు జంటగా అందరం జ్ఞాపం చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఒంటరిగా
ప్రతి ఒక్కడు ఒంటరిగా ఒకరిని జ్ఞాపకం చేసుకోవడానికి లాక్డౌన్ పెట్టాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ లాక్డౌన్ కానీ ఓపెన్ అయ్యి ఆ వ్యాధి తగ్గి మళ్ళీ మామూలు స్టేజ్కి కొద్దిగా నేను ఊహిస్తున్నాను, అది బాబా ఇష్టం, మనకు తెలియదు రహస్యాలు. కొద్దిగా ఒక 4-5 నెలలు కనుక ఇస్తే మళ్ళీ మనం అందరం కలిసిపోయి మామూలు యథాస్థితికి వస్తే వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? మీ ఇల్లు శివాలయం చేసుకున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఒక్కనే జ్ఞాపం చేసుకుంటున్నారు. మీరెవరిని జ్ఞాపం చేసుకుంటున్నారు? ఒక్కనే జ్ఞాపం చేసుకుంటున్నారు. ఆ ఒక్కటిలోనే సర్వం ఇమిడి ఉంది. కాబట్టి ఇక్కడ బాబా ఆధీనం అవ్వకండి ఎవరికి, ఆధీనం అవ్వకండి ఎవరికి, అధికారి అవ్వలేరు, నాకు ఆధీనం అవ్వండి, నాకు అన్నీ నాకు అర్పణ చేయండి, ఇంకెవరికి అర్పణ చేయకండి, అందరూ బాగున్నారు ఎవరికి అర్పణ చేయకండి, నా ప్రసారం కోసం అర్పణ చేసుకోండి. ఎంతోమంది ప్రజలు 33 కోట్లు రావాలి. ఇప్పుడు ఎక్కడొచ్చారు? 33 కోట్లు సందేశం ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి ఆ పాయింట్ కూడా ఓకే అయిపోయింది కదా. ఉన్నత న్యాయాధికారి గురించి మీరు బాగా అర్థం చేసుకున్నారు. బాబా కానీ శ్రేష్టాత్మల ద్వారా 1కి 1000 రెట్లు ఇచ్చాడు, తర్వాత అది ఆగిపోద్ది. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, తీసుకోకపోతే వాళ్ళకి ప్రజలు అవుతాం. నిమిత్తంగా అయిన వారికి పాపం దేని ఆధారంగా వస్తుందనేది ప్రశ్న ఇక్కడ. బాబా చెప్తున్నారు, మీ దగ్గర శక్తులు జమై లేకపోతే ఏ ఒక్క ఆత్మైనా వంచితం అయితే ఆ పాపం ఎవరిది? నిమిత్తంగా అయిన వారిది. సదా మీ శక్తులను పరిశీలించుకొని ఎవరి దగ్గర అయితే సర్వశక్తులు జమై ఉంటాయో వారే కీర్తింపబడతారు. బాబా ఏమంటున్నారు? మీ దగ్గర ఏ శక్తులైతే జమై ఉన్నాయో ఆ శక్తులు ఏ ఒక్క ఆత్మకి ఇవ్వకుండా వంచితం చేయకూడదు అంటున్నారు బాబా. చేస్తే పాపం నీదే అంటున్నారు. ఏం శక్తులు ఉన్నాయి మన దగ్గర? ముందు జ్ఞానశక్తి ఉంది. కన్వాశక్తులు అష్టశక్తులు పక్కన పెట్టండి. ఏ శక్తి ఉంది మనకి? జ్ఞానశక్తి ఉంది. 7 రోజులు కోర్సు చెప్పేటువంటి శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. మరి అది ఇచ్చామా అందరికీ? 23వ తారీఖు 3 నెల 88లో చెప్పాడు కదా, 1 బిందువు ఇవ్వాలని. మరి ఇచ్చామా? కనీసం ఆ శక్తిని తీసుకుందాం మనం పరిగణంలోకి. ఇచ్చామా? కనీసం మీ ఇదిలో ఉన్న వాళ్ళకి తండ్రి వచ్చాడని నోటితో చెప్పారా? కనీసం పుస్తకాన్ని ఇచ్చారా? లేకపోతే మైక్రోఫోన్ ఇంటి మీద తెల్లవారుజామున ఏమైనా చెప్తున్నారా? ఇచ్చేపురంలో ఒక అన్నయ్య తెల్లవారుజాముని మైక్లో ఈ పాయింట్స్ అన్నీ ఈ చూపెట్టి వినిపించేస్తున్నాడు. చాలామంది చక్కగా వింటున్నారు. అందుకు ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు అంటే,
నీ దగ్గర ఏ శక్తులు అయితే ఉన్నాయో, ఉన్న శక్తులు, అన్ని శక్తులే అందరం పొందేస్తామా? పొందలేం మనం. కానీ భగవంతుడు గిఫ్ట్ ఇస్తాడు మనకి. అంటే నీ దగ్గర ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులు ఏమంటున్నారు బాబా, ఏ ఒక్క ఆత్మ అయినా వంచితమైపోతే ఆ శక్తులు నువ్వు ఇవ్వటం మానేసి, ఏ ఒక్క ఆత్మ అయినా వంచితం అయితే ఆ పాపం ఎవరిదే? నిన్ను నిమిత్తంగా చేశాడు కదా బాబా, అని చెప్పి నీకే పాపం రాస్తాను అంటున్నాడు. చూడండి, ఒక్కోసారి నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జిని అంటారు, ఈ జిల్లాలో ఇంకెవరో వచ్చి సేవ చేయడానికి వీల్లేదు అంటారు. పోన్లే, మంచిదే. బాబా చెప్తాడు, క్రమశిక్షణ కోసం మీరు పెట్టుకున్నారు, నేను ఎవరిని నిమిత్తం చేయలేదన్నాడు బాబా. కానీ క్రమశిక్షణ కోసం పెట్టుకోవడం చాలా మంచిది. అది గవర్నమెంట్ కూడా చూడండి, ఇది తూర్పుగోదావరి, ఇది ఇలాగా ఒక లిమిట్ పెడతారు. బాబా ఏమన్నారు, నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జిని అంటున్నారు. అప్పుడు బాబా ఏమంటున్నాడు, ఆ జిల్లా అంతా నువ్వు సేవ చేసావా? మరి నువ్వు చెప్పుకున్నావు, ఎవరిని రానివ్వట్లేదు, నువ్వు చేసావా? అదే చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. నువ్వు చేయలేదు, నువ్వు నిమిత్తంగా అవ్వావు. అంతిమంలో ఆ ఆత్మలు కనీసం నువ్వు జ్ఞానం పాయింట్ ఇవ్వకపోతే, ఒక్క బిందువైన తండ్రి వచ్చాడని ఇవ్వకపోతే ఆ పాపం నీకు రాస్తాను సుమా, బీ కేర్ఫుల్ అని చెప్పాడు. ఒకవేళ నువ్వు చేసావు, పుణ్యం రాస్తాను సుమా, నా ముద్దు బిడ్డ అంటున్నాడు అక్కడ. ఒకే తండ్రి నోటంపుడు 2 పదాలు వచ్చినాయి. నువ్వు చేసావు, పుణ్యం తయారైపోయింది. ఆహా, నా బిడ్డ ఎంత ముద్దు బిడ్డ, ఎన్ని వికారాల్లో కుటుంబంలో ఉండొచ్చు, లేకపోతే అనేక రకాల వికారాల వాతావరణంలో ఉండొచ్చు, సందేశం ఇచ్చేసాడు బిడ్డ. ఇప్పుడు మనం 50 లక్షలు, ఏమాత్రం తక్కువగా 50 లక్షలు సందేశం బాబా ఇప్పించారు. మరి పుణ్యం రాస్తారు కదా మనకు, రాయరా? ఈ యజ్ఞానికి ఎవరైతే సహయోగం అయ్యారో వాళ్ళందరికీ షేర్ వెళ్ళిపోద్ది. మనం అది చేయలేదనుకోండి, తప్పకుండా పాపం కూడా రాసేస్తాను అంటున్నాడు. నువ్వు ఎందుకున్నావు అసలు అక్కడ? సపోజ్ ఒక టౌన్లో సెంటర్ పెట్టాం మనం. ఆ టౌన్కి ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారు. మున్సిపాలిటీ ఉన్నప్పుడు 1,20,000 ఉంటారు. 1,20,000 మందికి తండ్రి వచ్చాడని యథార్థమైన సందేశం ఇచ్చావా? లేకపోతే పరోక్షంగా ఏదో జ్యోతిర్లింగాలు పెట్టేసి అలాగిచ్చేవా? ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయిపోతాయి ఆయన దగ్గర. చాలా సుప్రీం అంటే ఎవరంటే, సుప్రీం అంటే సున్నితమైన వాడు, పసిపిల్లవాడితో సమానమైన, ఎవ్వరికి అపకారం చేయడు. ఇలా నడుచుకోండి అని ఉపకారం విషయాలు చెప్తాడు. నడుచుకోలేనప్పుడు ఉన్నత న్యాయాధికారి అయినప్పుడు పాపం రాసేస్తాడు. అర్థమైంది? అందుకే మీకు నేను బాబా నా చేత చెప్పించేది ఏంటంటే, మీరు బయటికి వెళ్ళి సేవ చేయలేరు. మీ బంధువులు ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ రాసుకోండి. పెళ్ళి ఎవరికైనా పెళ్లి చేసినప్పుడు మీరు బంధువులందరికీ శుభలేఖ ఇస్తారా? ఎవరా ఇస్తారు కదా, పలానా చోట పెళ్లి జరుగుతుంది, మీ ఆశీస్సులు కావాలని. మరి మీ బంధువులకి స్నేహితులకి ఒక సర్వమానవాళి బుక్కును, పరిచయం బుక్ ఇచ్చేయండి. దేవుడి వివాహానికి అందరూ పెద్దలే అన్నట్టు మీరు ఇవ్వండి, సేవ అయిపోద్ది మీకు. ఈరోజు 10 లక్షలు ఉన్నారటండి బాబా పిల్లలు. రోజు రాజయోగ అభ్యాసం చేసుకునేవాళ్ళు, లాక్డౌన్ అవ్వకముందు సెంట్రల్కి వెళ్ళేవాళ్ళు. రెగ్యులర్ స్టూడెంట్స్ అంటారు. రెగ్యులర్ స్టూడెంట్స్ వేరు, గాడ్లీ స్టూడెంట్స్ వేరు అంటాడు బాబా. గాడ్లీ స్టూడెంట్ అంటే గాడ్ తోటి ఉంటారు. రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే క్లాసులకు వెళ్తుంటారు. అంటే క్లాసులకు వెళ్ళే వాళ్ళు గాడ్లీ స్టూడెంట్ కాదా అని మీరు అడగొచ్చు. అది బాబా నిర్ణయించాడు. మనం నిర్ణయించడానికి, మనం విమర్శించడానికి
మనకు హక్కు లేదు. ఓకే, అందుచేత ఇక్కడ పాపం ఎవరికి రాస్తారంటే వంచితం చేసేసావు కాబట్టి వాళ్ళకి కనీసం జ్ఞానం ఇవ్వడానికి కూడా మనకి మనసు అప్పట్లేదా? ఒక బుక్ ఇవ్వడానికి మనసు అప్పట్లేదా? అయ్యో ఫ్రీగా ఇస్తానన్నా కూడా పంచడానికి కూడా నీకు శరీరం సహకరించట్లేదా? అంత బాగా చెప్పారు చూసారు. 73లో చెప్పారు బాబా. బ్రహ్మ వ్యక్తమైన తర్వాత నుంచి హై లెవెల్ చెప్పుకొచ్చాడు ప్రతి ఆత్మనే అవ్యక్తం చేయటానికి. నెక్స్ట్ పాయింట్, పరివర్తనకు ఆధారం ఏంటని అడుగుతున్నారు బాబా. పరివర్తనకు ఆధారము పరిశీలన శక్తి. నువ్వు పరిశీలించుకోవాలి, ఏ బ్రాహ్మణాత్మ ఏం చెబుతుంది, ఇది శ్రీమతంగా ఉందా లేదా, మన్మతమా, లేదా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. ఇవన్నీ కూడా నీకు పరిశీలించడానికి జ్ఞానం చెప్పేశాడు బాబా. ఇందాక చెప్పాడు కదా, దాదీ చేస్తారు, దీదీ చేస్తారు, టీచర్ చేస్తారు. నువ్వు పురుషార్థం చేయకుండా, త్యాగము చేయకుండా, తపస్సు చేయకుండా, ఆ చేసే వాళ్ళ వెనకాల నువ్వు తిరిగి నేను ఎలాగా వాళ్ళు రాయల్ ఫ్యామిలీకి వచ్చేస్తారు, నేను కూడా వచ్చేస్తాను అనుకుంటే ఎంత అమాయకత్వం అంటే అంత అమాయకత్వం ఉండకూడదు అంటున్నారు బాబా. వాళ్ళకి గౌరవం ఇవ్వండి, వాళ్ళు ఆదిరత్నాలు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వండి, కానీ ఆదీనం అవ్వకూడదు. గౌరవం ఇవ్వటం అంటే ఏంటి తెలిసిందండి? అది లోకధర్మం. ఒక ఆత్మకి మధ్యన స్వధర్మం లాంటిది అది గౌరవం ఇవ్వటం అంటే. ఆధీనం అవటం, ఆధీనము ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆధీనం అవ్వకూడదు. ఆధీనం అవ్వకుండా ఉండటం కోసమే ఆ మహానుభావుడు ఇంత ఇంటర్నేషనల్ సంస్థని తక్కువ సమయంలో 154 దేశాల్లో పెట్టించి మొత్తం అన్నీ కూడా లాక్డౌన్ చేసాడు అంటే వా డ్రామా అనుకోవాలి మనం. మన మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టి, ఇంకా ఉన్నత న్యాయాధికారి అవ్వలేదు కాబట్టి 1కి 1000 రెట్లు ఆయన కూడా సహయోగి అవి శ్రేష్టాత్మల్ని చేత సహయోగం చేయించి నేను ఈరోజు కూర్చుంటే నాకు అనుభవం చేసాడు. 73 సంవత్సరంలో నువ్వు ఎక్కడున్నావయ్యా అని అడిగారు బాబా. ఎక్కడున్నాను నేను? వివాహం కూడా జరగలేదు, మామూలు జీవితంలో ఉన్నాను, చదువుకుంటున్నాను నేను అప్పుడు కాలేజీలో. ఈరోజు ఈ యూట్యూబ్లో సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు, జ్యోతి స్వరూపుడు, ఆత్మలకు తండ్రి ఇంత వాణిని ఇంత ఎలాబొరేట్గా చెప్పిస్తాడని ఎప్పుడైనా ఊహించామా మనం? ఆయన దృష్టిలో మనం ఉంటే మన దృష్టి అంతా విశ్వం మీద ఉంటుంది. మనం ఆయన దృష్టిలో లేకుండా ఇతర దృష్టిలో ఉంటే మనం ఆరోగ్యవంతమైన నయనాలు కూడా మబ్బు కమ్మేసినట్టు అయిపోతుంది మన దృష్టి. అర్థమైందా? ఎంతో చక్కటి అనుభూతి ఇచ్చాడు మహానుభావుడు. 73లో నువ్వు ఎక్కడున్నావు? అమలాపురంలో నాన్నగారి దగ్గర ఉన్నాం, చదువుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు ఇంత యూట్యూబ్లో సృష్టికర్త 46 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలు అదే చెప్తున్నాడు ఇక్కడ. బాబా మరియు శ్రేష్టాత్మలకి 1కి 1000 రెట్లు ఇచ్చాడు. నిజంగా నేను సమర్థుని కాదు ఆ వాణి ప్రకారం చెప్తే. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాబా శ్రేష్టాత్మల ద్వారా 1కి 1000 రెట్లు శక్తి ఎవరికి ఇస్తున్నాడు? ముందు శ్రేష్టాత్మలకు ఇస్తున్నాడు. అవి ఇచ్చి మళ్ళీ ఇంకెవరికి ఇస్తున్నారు? ఇతరులకు ఇచ్చేస్తున్నాడు. ఎంతమంది యూట్యూబ్లో అనుభవం చేసేసుకుంటున్నారో తెలుసా? అది కొద్ది సమయం తర్వాత సమాప్తి అయిపోద్ది అంటున్నాడు. అంచేతే బాబా త్వరగా
మెమరీ కార్డ్స్ ఇవన్నీ తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పాయింట్కి వచ్చేద్దాం. పాయింట్ ఏం చెప్తున్నారు బాబా? నిమిత్తమైన వారికి పాపం దేని ఆధారంగా తయారవుతుంది అని ప్రశ్న ఇది. ఆ వాణిని మనం ప్రశ్న కానీ తీయించారు బాబా. పరీక్షలో ఏం చేస్తారు? రాజరాజ నరేంద్రుడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పాలించాడు, అది ఆ ప్రశ్న కింద తెస్తారు. అలాగే బాబా జ్ఞానాన్నే మనం ప్రశ్న కింద తీయించి ఆయన మీ హృదయంలో ఆన్సర్ చెప్తున్నాడు మహానుభావుడు. ఎవరికి నిమిత్తంగా ఉన్న వాళ్ళకి పాపం తయారైపోతుంది అంటున్నారు. విద్యార్థి అయినా అంతే. మీరు అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే, బంధువులు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీసుకోండి, స్నేహితులు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీసుకోండి. ఎవరికైనా పెళ్ళి అయినప్పుడు, పుట్టినరోజు అయినప్పుడు వాళ్ళందరికీ మీకు ఆహ్వానం చేస్తున్నారు కదా మీరు. వాళ్ళెవరండి? అక్షింతలు వేసేసి, పుష్పాలు వేసేసి, కేక్ కట్ చేసి భుజించి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆశీర్వాదాలు పరమాత్మ ఆశీర్వాదాలకి అంటే వాళ్ళని వద్దని కాదు. ఇక్కడ అతీతం అతి ప్రియం అంటే పుట్టినరోజు చేసుకోండి, పెళ్లి రోజు చేసుకోండి, అందరినీ పిలుచుకోండి, కానీ నన్ను ఒక్కరిని మర్చిపోకండి. నన్ను మర్చిపోయారా గతులు తప్పిపోతాయి, సద్గతి నుంచి వంచితం అయిపోతారు. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను ఇంతలా కోరుకోలేదు, ఇప్పుడు కోరుకుంటున్నాను. మిమ్మల్ని లాక్ చేసాను కూడా, ఎక్కడికి వెళ్లకుండా నాతో ఉండండి అని. అందరికీ కూడా ఒక 10 సంవత్సరాలు భుజించడానికి సరిపడే కూడా ఇచ్చేసాడు మహానుభావుడు. ఇప్పుడు ఎవరికి ఏదీ లోటు లేదు, ఏ బిడ్డకి లోటు లేదు. ఒక 20% బిడ్డలకి లోటు ఉంది, కానీ ఆయన ఆశీర్వాదాలు ఆ లోటుని పూర్తి చేసేస్తాయి. వాళ్ళకి ఈ బాహ్య వస్తువులు తిని బండారాల మీద ఉండదు వాళ్ళకి. ఆ 20%కి వాళ్ళకి ఎప్పుడు కూడా బాబా ఎలాగైతే తను సృష్టించింది తాను స్వీకరించడో, అలాగే ఆ 20% సెంటర్స్లో ఉన్న మహానాత్మలో ఎవరిచ్చినా అది బాబాకే తిరిగి అర్పణ చేసేస్తారు. అర్థమైందా? కాబట్టి పరివర్తనకు ఆధారం ఏమంటున్నారు బాబా? పరిశీలన శక్తి. నువ్వు పరిశీలించుకో, ఎవరికి ఆధీనం అవ్వకుండా. నెక్స్ట్, ఈ ఒక్క జన్మ ఎవరి ద్వారా జరుగుతుందని అడిగారు బాబా. ఎవరి ద్వారా జరుగుతుంది ఒక్క జన్మ? సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు, జ్ఞానసాగరుడు, కర్మల గుహ్యగతిని సంపూర్ణంగా రచన చేసుకున్నవాడు, సర్వాత్మలకి ఏకైక తండ్రి, ఆయన ఇస్తున్నాడు నీకు జన్మ. ఈ ఒక్క జన్మ ఎవరి ద్వారా జరుగుతుందో అర్థం చేసుకో అన్నారు బాబా. నేను 89లో జ్ఞానంలోకి వచ్చాం. బాబా మనకేమన్నాడు? కొన్ని రోజుల క్రితం నీ శరీరానికి ఎప్పుడో ఆయుష్ అయిపోయింది అన్నాడు బాబా మనందరికీ. ఎప్పుడైతే నేను నా పరిచయం తీసుకున్నావో అప్పుడు నీకు శరీరము కొత్త తయారైపోయింది, నిరోగి శరీరము నేను ఇచ్చాను నీకు ఆ జన్మ అంటున్నాడు. దాంట్లో చాలా సూక్ష్మం ఉంటుంది. కాబట్టి బాబా అక్కడ ఈ ఒక్క జన్మ ఎవరి ద్వారా జరిగింది? అసలు ఎప్పుడైనా అనుకున్నారు మీరు? ఒక్క నిమిషం ఆలోచించండి. బాబా నాకు కొత్త జన్మనిచ్చారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు, లేకపోతే నేను ఈరోజు ఏమైపోదునో. ఈ ఒక్క జన్మే కాదు, ఈ ఒక్క జన్మ యొక్క బాబా ఆశీస్సులు 84 జన్మలకి ఫలాన్ని ఇస్తున్నాయి. మీరు మామిడి టెంకను ఒకటే పాతున్నారు కదా, ఎన్ని ఫలాలు ఇస్తుంది అది? ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది అది? నీకు తినడానికి ఇస్తుంది, బంధువులకి స్నేహితులకి ఇవ్వడానికి ఇస్తుంది,
అవసరమైతే ఎక్కువైపోతే మార్కెట్లో హోల్సేల్ డీలర్ దగ్గరికి కూడా వెళ్ళి బాబు నువ్వు తీసుకో అని ధనాన్ని కూడా ఇస్తుంది. మూడు రకాలుగా ఇస్తుంది అది. నువ్వు ఏం చేసావు? భూమిలో కొంచెం గొయ్యి తీసి టెంకనే పాతి కొన్ని నీళ్ళు పోసావు. ఒక 3 అడుగులు 4 అడుగులు పెరిగే వరకు పశువులు తినకుండా కంచి కట్టావు. తర్వాత నువ్వు దాన్ని కూడా వదిలేసావు. మరి అది ఒక వృక్షమే, మాట్లాడిన వృక్షము, ప్రకృతిలో పరమాత్ముడు ఇచ్చిన ఆ వృక్షము నీకు పరోక్షంగా అంత సహయోగం చేస్తున్నప్పుడు ఆ వృక్షపతి, ఆ పరమాత్ముడు, ఆ సర్వశక్తివంతుడు, ఆ జ్యోతి స్వరూపుడు నీకెన్నిస్తాడయ్యా? ఇటువంటి పుచ్చుకోవటంలో అమాయకత్వం అవ్వకండి. ఇవ్వటంలో అమాయకత్వం అయిపోండి. బాబాకి ఇవ్వటంలో అమాయకులుగా అయిపోండి. చిన్నపిల్లవాళ్ళుగా అయిపోండి. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ చేతిలో ఏదైనా ఉన్నప్పుడు స్వీట్స్ 2 పెట్టామనుకోండి, నాకు ఇవి నాన్న అంటే పూర్వజన్మలో అతను ఉదార స్వభావంలో ఉన్నవాడు తప్పకుండా మీకు 2 స్వీట్లు కూడా ఇచ్చేస్తాడు. అదే పూర్వజన్మలో స్వార్థపూరితంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? చెయ్యి వెనక్కి తీసేసుకున్న 2 స్వీట్లు కూడా నేను ఇవ్వను అంటాడు. ఇక్కడ సంస్కారం రికార్డ్ చేసేయచ్చు మనం. అదేవిధంగా బాబా పిల్లల్లో దాతక స్థితి ఎవరికి ఉంది, దాచుకునే స్థితి ఎవరికి ఉందో ఒక్క సెకండ్లో అర్థమైపోద్ది. దాచుకునే ఆత్మతో స్నేహం, ఆఫ్కాస్ట్ బ్రాహ్మణ్తో స్నేహం చేయొద్దు అన్నాడు. అది నేనవనివ్వండి, ఇంకొకరు అవనివ్వండి, ఎవరైనా సరే దాచుకునే సంస్కారం ఉన్న ఆత్మ ఆఫ్కాస్ట్ ఆత్మ. దోచుకునే ఆత్మ ఇంకా దారుణం. దాతయ్య ఆత్మ విశ్వ మహారాజు కుటుంబంలోకి వెళ్ళిపోద్ది. భగవంతుడిదండి ఇదంతా, భగవంతుడిది. అర్థమైందా? కాబట్టి ఈ ఒక్క జన్మ ఎవరిచ్చారు మీకు? సర్వశక్తివంతుడు ఇచ్చాడు. అష్టరత్నాల్లోకి కేవలం అక్కయ్యలు వస్తారా, అన్నయ్యలు వస్తారా అనే ప్రశ్న. ఎవరు వస్తారు? అసలు బాబా వాణిలో ఏం చెప్తారంటే, ఆత్మస్థితిలో స్థితులై ఆత్మను చూడగలిగిన వాళ్ళు వస్తారంటాడు వాణిలోకి వెళ్తే. ఇక్కడ స్థూలంగా చెప్పాడు. ఇక్కడ ఏమని? స్త్రీ శరీరం ధరించిన అక్కయ్యలే వస్తారా, పురుష శరీరం ధరించిన అన్నయ్యలు వస్తారని బాబా అన్నాడు. ఇద్దరు వస్తారంటున్నాడు. వీళ్ళ పురుష భేదం లేదు అక్కడ. దేనాధారంగా వస్తారంటే మీకు అమృతవాణిలో ఉంటుంది, చదువుకోండి. అష్టరత్నాలు ఎక్కడెక్కడ వస్తారో వాణిలో చెప్పారు బాబు. సింపుల్గా చెప్పాలంటే అష్టరత్నాలు ఎవరు వస్తారంటే, ఎవరైనా నిందించారనుకోండి అష్టరత్నాలకు వచ్చి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏదో జన్మలో నేను ఎవరినో నిందించాను, వీళ్ళు మళ్ళీ నన్ను నిందించి ఆ అకౌంట్ సెటిల్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళే అవ్వచ్చు లేకపోతే వాళ్ళు ఇంకొకళ్ళు అవ్వచ్చు అని వాళ్ళు నిందను కూడా ఖాతా పూర్తి చేసుకునే ఒక ఖాతాను పూర్తి చేసుకునేటువంటి పద్ధతి ఇదని వాళ్ళు నిందింటే, ఖాతా పూర్తయిపోయింది బాబా, ఖాతా పూర్తయిపోయింది. ఖాతానే కార్యంలో తీసుకుంటారు వాళ్ళు అక్కడ. మనమైతే నేను ఇంత గ్రాండ్గా ఉన్నాను, నన్ను నిందించొచ్చా అని అంటాం మనం. అలా అనకూడదు. అష్టరత్నాల్లోకి వచ్చే వాళ్ళు ఒక క్యారెక్టర్ ఏంటంటే, ఎంత మంచిగా ఉంటారు వాళ్ళు, 95 మార్క్స్ వస్తాయి వాళ్ళకి అన్ని సబ్జెక్టులో. అటువంటి వాళ్ళు కూడా నిందించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఏదో జన్మలో నేను తప్పకుండా ఎవరినో నిందించాను, అది ఈరోజు ఈ ఆత్మ ద్వారా పూర్తి అయిపోయిందని ఆ ఆత్మ మీద ఏమవుతుంది? కర్మల గుహ్యగతిని ప్లే చేస్తుంది అక్కడ. అంతేగాని ఆ ఆత్మను దోషిగా తీసుకోదు అక్కడ. మరి ఉన్నారా అన్న ఎవరైనా అలాగా? 2, నిద్రపోయేటప్పుడు యోగం చేసుకుంటూ నిద్రపోవాలి. యోగం అంటే ఏమీ లేదు, నాకు బాబా అనుభవం చేశారు. నిద్రపోతున్నప్పుడు అడవి ఎవరిది?
భగవంతుడిది. అక్కడ ఏముంటాయి? మూగజీవులు ఉంటాయి, పశువులు, పక్షులు, జంతువులు, సెలయేర్లు. ఎంత గొప్పగా ఉంటుందండి అక్కడ, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. బాబా వీళ్ళందరికీ ఇక్కడ ఇచ్చేవా విడిది, అవి ఎంత చక్కగా జీవిస్తున్నాయ్యా. ఆ పక్షులు ఆ కొమ్మల మీద ఎంత చక్కగా నిద్రపోతున్నాయి ఆ గూళ్ళో. ఇలాగా ఆ తండ్రి యొక్క సృష్టిని అనుభవం చేసుకుంటూ నిద్రపోండి, మీరు యోగ నిద్రలోకి వచ్చేస్తుంది. యోగం అంటే కలియిక, భగవంతుడి యొక్క శక్తిని మనం అనుభవం చేసుకోవటం యోగం మీన్స్. అర్థమైందా? అంటే నా వరకు అనుభవం చేశారు. అలాగా నేను పడుకునేటప్పుడు అలాగ అనుభవం చేసుకుంటాను. లేకపోతే నువ్వే తల్లివి తండ్రివి ఇవన్నీ మనం అనుకుంటాం. ఇలా మోడిఫై చేసుకోకపోతే బోరు కొట్టేస్తుందని చెప్పారు బాబా. కొత్తగా వివాహం జరిగినప్పుడు పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఎన్ని పట్టు చీరలు కొంటారు, ఎన్ని నగలు పెడతారు. అలాగే మన తండ్రి రాక వచ్చాడు. 5,000 సంవత్సరాల తర్వాత వచ్చాడు మహానుభావుడు. 5,000 సంవత్సరాలకి భాగ్యం ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి అతన్నే అనుభవం చేసుకోవటం చాలా సులువు. మీకు నేర్పుతాడు ఆయన. బాబా నాకు ఎలాగ అనుభవం చేసుకోవాలి యోగ నిద్ర అంటే? అడగండి మీరు. బచ్చే, నువ్వు పరంధామాకి వచ్చేసావు అనుకో ఆత్మరూపంలో. ఆ రాత్రంతా కూడా నా ఒడిలో నిద్రపోతున్నట్టు అనుభవం చేసుకో. ఇలాగ మనకి యుక్తి నేర్పుతాడు ఆయన. ఆయన ఎవరనుకుంటున్నారు? ఒక్క సెకండ్లో కోటాను కోట్ల ఆత్మలకి సమాధానం ఇస్తాడు. అంత గొప్పవాడు. ఇంకేం చెప్పాడు అష్టరత్నాల్లో? అష్టశక్తులు కూడా సమయ ప్రమాణంగా ఉపయోగించుకుంటారు. ఇంకేం చెప్పాడు అష్టరత్నాలకి? 4 సబ్జెక్టుల్లో 95 మార్కులు వస్తాయి, 5 మార్కులు రావు. 5 మార్కులు వస్తే వాళ్ళు పరంధామంలో ఉండిపోతారు, పరమాత్మ పక్కన, సెకండ్ పరమాత్మ కింద. అది డ్రామాలో ఉండదండి. వాళ్ళకి పొందలేరంతే, అక్కడి వరకు అంతే దర్శాలు. విమానం ఎక్కడి వరకు వెళ్తుంది? కొన్ని అడుగులు ఎత్తు వరకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్తుంది. చంద్రమండలానికి వెళ్తుందా? వెళ్ళదు. చంద్రమండలానికి ఏది వెళ్తుంది? రాకెట్ వెళ్తుంది. రాకెట్ మళ్ళీ పరంధామకి వెళ్తుందా? చెప్పండి, వెళ్తుందా? వెళ్ళదు. అలాగే పరమాత్మని రీచ్ అవ్వటం అనేది హైలీ ఇంపాసిబుల్, జరగదు. అది రీచ్ అవ్వమని చెప్తాడు ఆయన మహానుభావుడు. అవసరమైతే నేను పక్క తప్పుకుంటాను, నీకు ఇస్తాను సీటు, కమాన్ అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడంటే పిల్లల యోగక్షేమాలు చూసి విశ్వం ముందు పిల్లల్ని ప్రత్యక్షం చేయాలనేటువంటి దృక్పథం పెట్టుకున్నటువంటి అద్భుతమైన తండ్రి. ఎందుకంటే ఆయన వచ్చినా కూడా ఇంకా వెంకటేశ్వర స్వామిని పూజింటారు, కనకదుర్గం పూజింటారు, ఎన్ని గుళ్ళు పూజింటున్నారు. బాబా పిల్లలు కూడా అన్నవరం వెళ్ళి గుండు గీసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ బాబా ఎవరిని ఏమి అందవు. ఒక సిస్టమ్ చెప్తాడు. శ్రీమతం అంటే, శ్రీ అంటే శ్రేష్టమైన మతం. బిడ్డ, నువ్వు ఇన్నాళ్ళు దేవతలను పూజించావు, నన్ను జ్ఞాపం చేసుకో అని చెప్తారు ఆయన. అందుచేత ఈరోజు అనుభవం చేసుకోండి. ఏం చేశారు బాబా? ఒక్క లాక్డౌన్లో అన్ని మతాలు సంబంధించినటువంటి ఆధ్యాత్మికాన్ని లాక్ చేశాడు. తన చెప్పినటువంటి సెంటర్స్ వరల్డ్ వైజ్లో అన్నిటిని లాక్ చేశాడు. అంత శక్తి ఎవరికైనా ఉందా? మీరు 2500 సంవత్సరాల ద్వాపరయుగం నుంచి చూడండి, ఎవరికైనా ఉంది అంత శక్తి? ఎందుకు చేశాడు ఆయన? పిల్లలంటే ఇష్టం ఆయనకి. బయటి వాళ్ళు, బాబా పిల్లలు కూడా అందరినీ మర్చిపోయి నన్నొక్కనే జ్ఞాపకం చేసుకుని నా దగ్గర ఉన్నటువంటి అపార
ఖజానాలు కళ్ళకద్దుకుని కంకణంగా వేసుకుంటారని ఆశించాడు. ఆశించి లాక్డౌన్ చేశాడు. ఇంకా ఎన్నున్నాయి డ్రామాలో, ఎన్నున్నాయి. విశ్వ సమ్మేళనం రావాలి. పీస్ పార్క్ నుంచి మధువనం కింద వరకు క్యూ ఉంటుంది. పీస్ పార్క్ నుంచి బాంబే వరకు క్యూ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అన్నాడు? సాధు సన్యాసులు వీళ్ళందరూ తెలుసుకున్నప్పుడు వచ్చేస్తుంది అన్నాడు. ఓకే, అదొకటి దృశ్యం ఉండిపోయింది. సినిమాలో డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఫైల్ తయారు చేసుకుంటాడు. ఈ పాటను ఎక్కడ పెట్టాలి, ఎన్ని నిమిషాలు పెట్టాలి, ఎక్కడెక్కడ షూటింగ్ చేయాలి. అలాగే భగవంతుడు డ్రామాని ఎడిటింగ్ చేశాడు. యాక్షన్ మనం చేసాం, ఎడిటింగ్ చేశాడు ఆయన. ఇంకేముంది మనకి అక్కడ? ఇంకా విశ్వ సమ్మేళనం వేదిక ఉంది. 33 కోట్లు రావాలి. ఇప్పుడు 1 కోటి మంది సందేశం ఇచ్చి ఉంటాం మనం అందరం కలిసి. ఇంకా 32 కోట్లు రావాలి. అది కూడా చాలా స్పీడ్గా జరిగిపోద్ది. బాబా నాకు చెప్పాడు, ఇంకన్నీ చెప్పకూడదు మీకు. అది 3-4 నెలల్లో, అంటే ఇప్పటి నుంచి 3-4 నెలలు కాదని, ఆ సమయం వచ్చింది 3-4 నెలల్లో 33 కోట్లు వచ్చేస్తారు. విశ్వ సమ్మేళనం కూడా వచ్చేస్తుంది. ఇంక నెక్స్ట్ ఏముంది? యుద్ధం ఉంది. యుద్ధం తర్వాత ఏముంది? రోకలంత ధారతో వర్షం కురిసేది. ఆ సీన్ ఉంది. ఆ సీన్ తర్వాత ధృవాలు మారుతుంది, సత్యోగం వచ్చేస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ముందు చెప్పేసాడు మహానుభావుడు, బిడ్డ నేనే ఈ డ్రామాకి ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని, నేను కూడా ఒక ఉన్నతమైన యాక్టర్ని, కానీ మీరందరూ కూడా ఇలా యాక్ట్ చేయమని చెప్పడానికి నిమిత్తమైన నేను అని చెప్తున్నాడు ఆయన. ఇంకంతకంటే ఏం చెప్తారండి? ఎంత విపులంగా చెప్తున్నాడండి. ఆయన ఎవరండి? హై స్టేటస్ గలవాడు. ఆయన స్టేటస్ని కొలవాలంటే సాధనాలు ఉండవు ఇక్కడ. మన మనసు కూడా సరిపోదు. అసలు ఆయన సృష్టికి నాకు ఒకసారి అనుభవం చేసాడు, ఈ శూన్య ప్రదేశం సరిపోలేదటండి. ఆయన దగ్గర ఇంకా ఎన్నో గిఫ్ట్లు మిగిలిపోయినాయి అంటున్నారు ఆయన. బాబా అంటే అడిగితే చెప్పారన్నమాట, ఈ శూన్య ప్రదేశం సరిపోలేదయ్యా నాకు, నా దగ్గర ఇంకా ఎంతో విశాలమైనటువంటి శక్తి, గిఫ్ట్లు అన్నీ కూడా మిగిలిపోయినాయి అని చెప్పారు. వాహా బాబా, వా ఎంత మంచి పాయింట్ చెప్పావు తండ్రి అని. అర్థమైందా? చాలా మంచి మంచి పాయింట్లు, ఒకటికి 1000 రెట్లు శక్తి ఇచ్చి, ఎవరికి? నాలాంటి బలహీనాత్మలకి. ఈ ఒకటికి 1000 రెట్లు అంటున్నాడు. ఇచ్చి మీకు మీ పురుషార్థాన్ని ఉన్నత చేయడానికి చెప్పిస్తున్నాను అన్నాడు. నిజంగా మేము 1000 సంపాదించామా? 1000 రెట్లు సంపాదించామా శక్తి? నో క్వశ్చన్. కానీ గిఫ్ట్ అయితే అంతే. ఎందుకు గిఫ్ట్ అంటే, ఇప్పుడు 31 సంవత్సరాలు ఉంది మీ జ్ఞానంలోకి వచ్చి. అప్పటి నుంచి కూడా వాణీలు చదువుకుంటూ నాకేమనిపించేది, చక్కగా వాణీలు వినిపించాలి, ప్రతి సెంటర్కి వెళ్ళి వినిపించాలి, లేకపోతే ఏదో చేయాలి తపన ఉండేది. ఆ తపనే తపస్సు. ఆ తపన ఉంది కాబట్టి, ఆ తపస్సు ఉంది కాబట్టి ఆయన ఉపయోగించుకున్నాడు. మీకు కూడా అలా ఉందనుకోని మిమ్మల్ని ఉపయోగించేసుకుంటాడు. ఆయన కీన్ అబ్జర్వరు, పరిశీలిస్తాడు ఎవరిలో ఏ శక్తి ఉంది, ఆ శక్తిని ఎలాగ పెంచాలి, వీళ్ళకి ఎన్ని శక్తులు ఉన్నాయని పరిశీలిస్తాడు. ఇందాక ఏం చెప్పాడు? పరివర్తనకి ఏ శక్తి కావాలన్నాడు? పరిశీలన శక్తి కావాలన్నాడు. మరి ఆయన పరిశీలించడేటి? థ్యాంక్ యూ బాబా. చాలా మంచి ఉన్నతమైన పాయింట్లు చెప్పి అనేక ఆత్మల్ని అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా, పరమ పవిత్రులుగా పావన ప్రపంచంలోకి అడుగుపెట్టే భాగ్యశాలి ఆత్మలుగా తయారు చేస్తున్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.